హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ట్రావెల్ లాగ్స్. ఈరోజు మనం పాతాళ సింహమురుగన్ ఆలయం సందర్శిద్దాం. ఆ పాతాళ సింహమురుగన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్ యొక్క చరిత్ర, ఆ టెంపుల్ దగ్గర మీరు ఎక్కడ స్టే చేయాలి అనేది మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అలాగే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఆ టెంపుల్లో లభించే కరుంగలి మాల విశిష్టత గురించి, అలాగే ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ పక్క రూట్లో వెళ్తే మీకు రైట్ సైడ్లో మీకు బైక్ రెంటల్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బైక్ రెంటల్స్ వచ్చేసి 600 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే ఆ పాదాల సింహమురుగన్ టెంపుల్. ఈ టెంపుల్కి చాలా విశిష్టత, చాలా ప్రత్యేకత ఉందండి. ఈ టెంపుల్ను వచ్చేసి భోగర్ సిద్ధార్ అనే మహర్షి ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ ప్లేస్లో ఆ భోగర్ సిద్ధార్ అనేవారు తన శిష్యులతో ఇక్కడ నివసించారు కాబట్టి ఈ ప్లేస్కి అనేది చాలా విశిష్టత ఉంది, అలాగే ప్రాముఖ్యత కూడా ఉందండి. ఆ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని అతనే ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్లో కరుంగలి మాల అనేది మీకు 365 డేస్ అవైలబుల్గా ఉంటుందండి. నేను చాలా వీడియోస్ చూశానండి. దానిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఓన్లీ అక్టోబర్ అండ్ నవంబర్ నెలల్లోనే దొరుకుతుంది అని చెప్తున్నారు. కాదండి, ఇక్కడ మీకు 365 డేస్ ఈ టెంపుల్లో మీకు కరుంగలి మాల అనేది అవైలబుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 45 డేస్ ఆ కరుంగలి మాలను స్వామివారి విగ్రహం దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాతే ఆ కరుంగలి మాలను దేవాలయం వారు భక్తులకి అమ్మడం జరుగుతుంది. పుల్లలో 6 mm వచ్చేసి 1000 రూపీస్, 7 mm వచ్చేసి 1300 రూపీస్, 8 mm వచ్చేసి మీకు 1400 రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తున్నారు. ఈ మాలలు అనేవి దేవాలయం వారే మీకు సేల్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఈ కరుంగలి మాల అనేది ఒక చెట్టు బెరడు నుంచి ఆ చెట్టు యొక్క కాండం నుంచి తయారు చేస్తారు. ఈ కరుంగలి మాల అనేది నలుపు రంగులో ఉంటుందండి. ఈ నలుపు రంగు అనేది అంగారకుడికి అదేనండి కుజగ్రహానికి సంబంధించింది. ఈ కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి ఆ కుమారస్వామి మెడలో వేసి 45 డేస్ పూజ చేసిన తర్వాత మనకిస్తున్నారు కాబట్టి ఆ మాలకి ఎంతో ప్రత్యేకత ఉంటుందండి. అదేవిధంగా ఆ మాలకి ఎన్నో ఎన్నో విధాలైన మహిమల శక్తులు కూడా వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ, ఆ చెట్టు నుంచి తయారు చేసిన మాలలు, అదేవిధంగా కొన్ని విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆయుధము, శివుడి విగ్రహాలు ఇలా చాలా తయారు చేసి ఉన్నాయి. మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే అది మీ ఇష్టం అండి. మీరు ఆ మాల తీసుకుని టెంపుల్ లోపలికి వెళ్తుంటే మీకు రైట్ సైడ్‌లో ఒక బావి లాంటిది కనిపిస్తుందండి. ఆ బావిలో మీకు శివలింగము, అలాగే నందీశ్వరుడు కనిపిస్తారు. వారిని దర్శించుకుని, మీరు నమస్కరించుకుని, అలా మీరు ముందుకు వెళ్తుంటే అక్కడ మీకు ఒక పెద్ద కాలభైరవ విగ్రహం కనిపిస్తుందండి. అక్కడ ఆ స్వామివారిని దర్శించుకుని, నమస్కరించుకుని, నేను నైట్ టైంలో వచ్చాను కదండీ, ఈ విగ్రహం అనేది మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను. చూస్తున్నారు కదండీ, ఈ క్యూ లైన్స్ అనేవి 365 డేస్ మీకు ఫిక్స్ చేసి ఉంటాయి. మామూలుగా జనం అనేది ఫుల్‌గా ఉన్నప్పుడు ఆ క్యూ లైన్స్‌లో రావడం జరుగుతుంది. లేదు అంటే మీరు నార్మల్‌గా డైరెక్ట్‌గా అనేది గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. నేను ఈవినింగ్ టైంలో వచ్చాను కదండీ, అందుకే ఇక్కడ మీకు జనం అనేది ఎక్కువ మంది లేరు. అలా మీరు ముందుకు వెళ్తే మీకు అక్కడ ఒక వినాయక విగ్రహం కనిపిస్తుందండి. ఆ వినాయకుడికి దర్శించుకుని, ఆ వినాయకుడిని నమస్కరించుకుని, ఆ వినాయక స్వామి పక్క నుంచి అనేది ఎంట్రన్స్ ఉంటుందండి. ఆ ఎంట్రన్స్‌లోంచి మీరు అలా దేవాలయం లోపలికి వెళ్ళగానే మీకు ఎదురుగా ఇంకొక కాలభైరవ స్వామి విగ్రహం కనిపిస్తుంది అండి. ఆ కాలభైరవ స్వామి విగ్రహంకి ఎదురుగా మీకు గర్భాలయంలోకి మీకు స్టెప్స్ అనేవి కనిపిస్తాయండి. ఆ స్టెప్స్ దిగి మీరు కిందకి వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ స్టెప్స్ అనేవి మీకు ఇక్కడ 18 స్టెప్స్ ఉంటాయండి. ఈ 18 మెట్లు అనేవి సేమ్ అయ్యప్ప స్వామికి ఎలా అయితే పడిమెట్లు 18 ఉంటాయో, సేమ్ ఇక్కడ కూడా అలాగే 18 పడిమెట్లు ఉంటాయండి. ఆ స్టెప్స్ అనేవి మీరు దిగి కిందకి వెళ్తే మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. మీరు తీసుకువెళ్ళిన పూజా సామాగ్రి, అలాగే కరుంగలి మాల అక్కడ ఉన్న పూజారి గారికి ఇస్తే మీకు అక్కడ పూజ చేసి, మీరు తీసుకువెళ్ళిన పూజా సామాగ్రితో పూజ చేసి, ఆ కరుంగలి మాల అనేది స్వామివారి పాదాల దగ్గర ఉంచి,
ఆ కరుంగలి మాల అనేది తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కరుంగలి మాలను తీసుకున్న తర్వాత మీరు వెంటనే ఆ కరుంగలి మాలను ధరించవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఇదే ఆ పాతాళ సింహమురుగన్ టెంపుల్‌లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం. మీరు అలా టెంపుల్‌లోంచి బయటికి వస్తుంటే ఆ గర్భాలయం చుట్టూ మీకు కాలభైరవ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి. ఆ టెంపుల్‌లో మీరు బయటకి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లో ఆ టెంపుల్ డెవలప్‌మెంట్ కోసం డొనేషన్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నారండి. మీకు తోచినంత మీరు సహాయం చేయవచ్చండి. నాకు తోచింది సహాయం చేశానండి. ఈ పాతాళ సింహమురుగన్ టెంపుల్‌కి ఎలా రావాలనేది ట్రైన్ డీటెయిల్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయండి. వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు పాతాళ సింహమురుగన్ టెంపుల్ వరకైతే 1500తో అయిపోతుందండి. లేదు అంటే మీకు ఇక్కడ నుంచి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా దగ్గరండి. ఈ ఈ టెంపుల్ నుంచి మీకు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కి 1 అవర్ జర్నీ మీరు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌ని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి మీకు కోయంబత్తూర్‌కి ట్రైన్ ఉంటుందండి. కోయంబత్తూర్ నుంచి మనకి విజయవాడకి, వైజాగ్‌కి, హైదరాబాద్‌కైనా, బెంగుళూరుకైనా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయండి. మీకు టోటల్ ట్రిప్ వచ్చేసి 3000 అయిపోతుందండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలాంటి ఇంకెంతోమందికి ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అవుతుందండి. అందుకే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి.